హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్టోరీస్. ఇవాళ అయితే నేను ఒక హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదే పన్నీర్ రోటీ. మనం ఇంట్లోనే సింపుల్ వేస్లో కూడా చాలా హెల్తీ డిషెస్ అనేవి చేసుకోవచ్చు. సో ఇవాళ నేనైతే పన్నీర్ రోటీ చెప్పబోతున్నా. సో దీనికైతే మనకి ముందర ప్లెయిన్ పన్నీర్ అనేది తీసుకొని దాన్ని క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ పన్నీర్ని మనం జస్ట్ చిన్న చిన్న పీసెస్ అయ్యేటట్టు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇది మరీ స్మూత్గా అయితే అక్కర్లేదు, జస్ట్ మనకి కడలుగా అలా ఉంటే సరిపోద్ది. సో దీంట్లో అయితే ఒక ప్లేట్లో వేసుకున్నా. నెక్స్ట్ నేను ఇంట్లో 1 కప్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా ఇందులో వేస్తా. నెక్స్ట్ ఇంకా చిన్నగా తురుముకున్న మనం క్యారెట్ కూడా వేసుకున్నాను నేను. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. సో నెక్స్ట్ ఇందులో నేను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేస్తున్నా. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేస్తున్నాను. మేమైతే నెయ్యి అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటాం మోస్ట్లీ, అండ్ బయట నెయ్యి అనేది అస్సలు యూజ్ చేయము. సో నెక్స్ట్ నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనకి చపాతీ పిండి అయ్యేటట్టుగా ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ కలుపుకుంటూ అయితే దీన్ని మనం ముద్దలా తయారు చేసుకున్నాం. ఎక్కువ వాటర్ అనేది వేసుకోవద్దు, చపాతీ అనేది మనకి సరిగ్గా అవ్వదు. సో మనం కలుపుకున్నప్పుడే కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే ఈ మధ్యన చాలా చిన్న రెసిపీస్ హెల్తీ వేలో ఎట్లా చేయాలనేది బాగా తెలుసుకుంటున్నాను. ఎందుకంటే బయట ఫుడ్ అనేది కూడా చాలా కంటామినేషన్ ఉంటుంది. ఈజీగా అందరికీ స్టమక్ ఇన్ఫెక్షన్స్, వామిటింగ్స్, డయేరియా ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఇంట్లోనే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొత్త డిషెస్ ఎలా చేసుకోవచ్చు అని కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకా ఇది మనకు ఒక రిఫ్రెష్మెంట్లో కూడా ఉంటుంది. సో నేనైతే మోస్ట్లీ ఆఫ్టర్ వర్క్ అనేది ఎక్కువ వీడియోస్ కానీ ఇట్లా కుకింగ్ అని చేస్తున్నాను. సో నాకైతే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఓకే, దీన్నైతే నేను చపాతీ ముద్దలా తయారు చేసుకున్నాను. సో దీన్ని నేను ఒక 45 మినిట్స్ అట్లా ఉంచేసాను. సో పిండి అనేది మనకి బాగా నానుతుంది కాబట్టి. సో దీన్ని నేను బాల్స్లో తయారు చేసి పెట్టుకుంటున్నాను చపాతీ చేయడానికి. అండ్ హెల్తీ వేలో తినాలంటే మనకి చాలా ఏవేవో ఐటమ్స్ ఉండాలి, అట్లా కూడా అక్కర్లేదు. మన దగ్గర ఉన్న యూజువల్ థింగ్స్తోనే మనం హెల్తీ వేలో ఫుడ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే బయట ఫుడ్ అనేది అస్సలు బాగోట్లేదు. ఇప్పుడు రీహీటెడ్ ఆయిల్స్ కానీ ఇంకా పాడైపోయిన వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. సో మనం చాలా రెస్టారెంట్స్లో అయితే చూస్తుంటాం ఎక్కువ ఫుడ్ పాయిజన్స్ అట్లా అవుతున్నాయి. సో ఇదైతే మనకి ఇప్పుడు తయారైపోయింది కాబట్టి నేను దీన్ని చపాతీలా అద్దుకుంటున్నా. సో ముందర పిండి వేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ ముద్దను పెట్టుకుంటున్నాను ఇందులో. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే చికెన్ అనేది బాగా చికెన్స్కి ఇన్ఫెక్ట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సో ఎవరు బయట ఇప్పుడు చికెన్ అయితే తినొద్దు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇంకా వాటి ఎగ్స్ అనేవి కూడా ఇన్ఫెక్ట్ అయినాయి అంటున్నారు. సో మోస్ట్లీ వాటిని కూడా పాడేస్తున్నారు బయట. సో ఈ టైంలో అయితే మ్యాక్సిమం రెస్ట్రిక్ట్ చేయండి చికెన్ అండ్ ఎగ్స్ అట్లా తీసుకోవటానికి. సో నెక్స్ట్ అయితే ఈ చపాతీ మనం కాల్ చేసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ నేను గీ అయితే వేసుకున్నాను ప్యాన్ మీద. గీ వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఇంకా ఈ అట్టునైతే పెట్టేస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను తెలుసుకుంది ఏంటంటే కుకింగ్ అనేది చాలా రిఫ్రెష్మెంట్. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బూస్టప్ అనమాట మనకి. సో మీరు కూడా ట్రై చేయండి చిన్న రెసిపీస్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో 2 వైపులా అటునైతే నెయ్యితో కాల్ చేసుకున్నాను నేను. సో దీంట్లోకి డ్రెస్సింగ్ వచ్చేసి నాకైతే ఎవరైనా వేరే కర్రీస్తో అట్లా కూడా తినొచ్చు. నాకైతే కర్డ్ ఇష్టం. సో కర్డ్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యూకంబర్ అండ్ క్యారెట్ అనేది ఇంకా కొంచెం అందులో సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని పెట్టుకుంటాం. నాకైతే ఇట్లా తినడం ఇష్టం.
సో రోటీస్కి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎవరికైనా కర్రీస్ అట్లా అవైలబుల్ లేకపోతే మీరు ఇట్లా ట్రై చేయొచ్చు. అండ్ ఇట్స్ రెడీ పన్నీర్ రోటీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దీస్. Please like, share and subscribe to Spice and Stories. Bye.